జున్ను పాలు ఉండాలి కానీ చిటికల్లో జున్ను చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎంత గట్టిగా వచ్చిందో జున్ను. లీటర్ పాలు తీసుకున్నాను నేను. ఇందులోకి మనం రుచికి సరిపడిగా బెల్లం తీసుకుందాం. పాలు బెల్లం ఇలా కలుపుకోవాలి. అంటే నలకలు ఉంటాయి కదా బెల్లంలో, దానికోసం ఇలా వడగొట్టుకుంటే మనకి శుభ్రంగా ఉంటుంది. తెల్ల నలకలు వచ్చినాయి. జున్ను పాలు కలుపుకుందాం. నేను ఇది లీటర్ పాలు, జున్ను పాలు ఇవి. దీంట్లో ఒక 1/2 లీటర్ పాలు వేసుకుందాం. మిరియాలు, యాలక్కాయలు పౌడర్ ఇది 1.5 వేసుకుందాం. కుక్కర్ తీసుకుని దాంట్లో 1 గ్లాసున్నర నీళ్లు వేసుకుని ఇలా పెట్టేసి ఒక విజిల్ అయిపోయాక 2వ విజిల్ రాకుండా స్టవ్ కట్టేసుకుంటాం. మనం మొత్తం కుక్కర్ అంతా చల్లారిపోవాలి. రెడీ అయిపోయింది.